వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నందమూరి బాలకృష్ణ గారు కింగ్ గెటప్ లో ఒక సినిమా వస్తుంది అని నార్మల్ గా ఆయన కింగ్ గెటప్ వేస్తే ఇంతకు ముందు గతంలో మనం చూసాం. ఏ సినిమా అయినా కూడా హిట్ అయిపోతుంది. ఎవరు డైరెక్టర్ ఎవరు అండ్ స్టోరీ ఎలా ఉండొచ్చు? డైరెక్టర్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రాజెక్టే ఇది. గోపిచంద్ మల్లిని గారు సినిమా ఒకటి రెడీగా ఉంది, అనౌన్స్మెంట్ అయ్యి రెడీగా ఉంది. అది పూజా కార్యక్రమాలు త్వరలో ఏముంది, మనం విజయదశమి రోజు అక్టోబర్ 2వ తారీఖు పూజా కార్యక్రమాలు జరుపుకుంటారని చెప్పేసి ఓపెనింగ్ పెట్టుకుంటున్నారని తెలిసింది. వాళ్ళు ఈ మధ్య ఒక విదేశీ పర్యటన చేశారు. ఆ టీం మొత్తం కూడా లొకేషన్లు సెట్ చేయడానికి వెళ్ళారు. ఆ లొకేషన్లు ఏంటంటే న్యాచురల్గా ఉన్నటువంటి రాజు కోటలు ఉంటాయి కదా, రాజు కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఏ దశలో ఉన్నాయి, వాటిని మాడిఫై చేసుకుంటే ఎలా ఉంటాయి, వీళ్ళ కథకి తగ్గట్టు మార్చుకోవటానికి రాజకోటల కోసం వాళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళారు. విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెక్ చేసుకుని రావడానికి వెళ్ళారు. శాతకర్ణి షూట్ చేశారు కొంత భాగం, కొన్ని ఏరియాల్లో. ఆ కోటలు కాకుండా వేరే కోటలు ఏమైనా ఉన్నాయా, లేదా వాటిని ఇంకా చేంజ్ చేసుకోవచ్చా, ఇలాంటి అంశాలు మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అవి లొకేషన్లు ఎత్తుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక పీరియాట్రిక్ డ్రామా ఏదో చేయబోతున్నారు. బాలకృష్ణ గారు మళ్ళీ ఒక కింగ్ గెటప్లో కనిపిస్తారని చెప్పేసి వార్త సర్క్యులేట్ అవుతుంది. అది వాస్తవం. మైథలాజికల్ కమ్ కొంత ప్రజెంట్ జనరేషన్లో జరిగే స్టోరీ, మిక్స్డ్ స్టోరీ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది వార్త. అది మనం చాలాసార్లు చెప్పాము ఆడియన్స్కి. అయితే కింగ్ గెటప్ వేసింది, ఆ కృష్ణదేవరాయలు గెటప్ వేశారు ఆయన. 539 ఒక క్లాసిక్లా ఉండిపోయింది ఆ సినిమా. శాతకర్ణి ఈ మధ్య కాలంలో ఈ తరానికి కూడా తెలుసు. శాతకర్ణిలో ఆయన పర్ఫార్మెన్స్ ఒక పౌరాణిక గెటప్ అయినా లేకపోతే కింగ్ గెటప్ అయినా ఏదైనా ఆయన గెటప్లో చేయడంలో దిట్ట. అక్కడ ఆన్ స్క్రీన్తో ఆడియన్స్ని మెప్పించారు, రికార్డులు ఉన్నాయి. సో అలాంటి ఒక గెటప్ రాబోతుంది, రాజసం ఉట్టిపడే ఒక రాజు గెటప్ ఆయన వేయబోతున్నారని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అది నిజం అవుతుంది కూడా. సో ఈ సినిమాకి సంబంధించిన డిస్కషనే ఎక్కువ జరుగుతుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఒకటి ఉంది కదా, వీరసింహారెడ్డి అని చెప్పింది కదా. ఆ వీరసింహారెడ్డి సినిమాకి సంబంధించి ఏ రికార్డులు క్రియేట్ చేశారో తెలుసు. ఆపోజిట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంక్రాంతి పోటీ పడ్డారు. ఆ సినిమా 2 సినిమాలు కూడా డీసెంట్ కలెక్షన్స్ వచ్చినాయి, 2 పెద్ద హిట్లు అయినాయి సంక్రాంతికి. అంటే టేకింగ్ బాలకృష్ణ గారిని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, ఫ్యాన్స్కి ఏం కావాలి అని చెప్పేసి ఈయనకి పల్స్ తెలుసు. గోపిచంద్ గారి క్రాక్ దగ్గర నుంచి ఆయన మీటర్ మార్చారు. అంతకుముందు సినిమాలో ఒక జోనర్లో ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఉంటే, క్రాక్ తర్వాత ఆయన మళ్ళీ వేరే మీటర్లోకి వచ్చారు డైరెక్టర్గా. యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్టులు కూడా అలానే ఉన్నాయి. వీరసింహారెడ్డి కానీ, దాని తర్వాత జాట్ కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి సబ్జెక్ట్ కానీ, ఇది కూడా బాలకృష్ణ గారి కెరీర్లో హ్యూజ్ ఖర్చు ఉంటుంది, బడ్జెట్, పాన్ ఇండియా సినిమా ఇది కూడా. ఇప్పుడు అఖండ 2 కూడా పాన్ ఇండియా సినిమా. ఆయనకి అఖండ తర్వాత పడిన సినిమా వీరసింహారెడ్డి. అఖండ క్రేజ్లో, అఖండ హిట్ తర్వాత అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్లోకి వెళ్తే ఆయన కూర్చోబెట్టగలిగాడు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. అఖండ 2 కూడా భారీ విజయం, భారీ బజ్ ఉంది, భారీ హిట్ కొట్టడం తథ్యం అది. దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇంకే రేంజ్లో ఉండాలి, బాలకృష్ణ గారిని ఇంకే రేంజ్లో ఊహించుకుంటారు ఫ్యాన్స్. దాన్ని రీచ్ అవ్వడానికి ఆయన సత్యవద్దాలా ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ ఇది ఒక మంచి సబ్జెక్ట్ అవుతుంది. బాలకృష్ణ గారు ఆయన 2.0 అన్నారు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఇప్పుడు సూపర్ హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ హిట్ల పరంపర కొనసాగడం అయితే ఖాయం. నిజంగా ఫ్యాన్స్ కాల్ రేగరేసుకునే సినిమా అయితే బాలకృష్ణ గారి కెరీర్లో ఇది ఒకటి అవుతుందని చెప్పేసి డిస్కషన్ నడుస్తుంది. ఆ విధంగానే వర్క్ జరుగుతుంది. విజయదశమి రోజు విజయానికి శంఖం పూరిస్తున్నారు వాళ్ళు. అది మటుకు మనం చెప్పొచ్చు. ఆ గెటప్ అయితే నవ్వుతున్న భవిష్యత్తులాగా ఉంటుందని చెప్పేసి మనకి సమాచారం ఉంది. ఎస్.